వెల్కమ్ టు చామల సిస్టర్స్. మేమైతే మా ఓటు వేసి వచ్చినాము. నేను మా అత్త ఇద్దరం వెళ్ళి మీరు కూడా వేసి వచ్చినారా చెప్పండి. సరే వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళలేదు, బాగా ఆకలేస్తుంది. మా అత్తయ్య టిఫిన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూద్దాము. ఏం చేస్తారు అత్తయ్య? బియ్యం పిండితో అట్లు. బియ్యం పిండి అట్లు. ఒక్క నిమిషం చెప్పండి, ఏం టిఫినా? బియ్యం పిండితో అట్లు. ఓకే, ఏమేమి వేసిరాలా? జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు, బియ్యం పిండి. ఓకే, బియ్యం పిండిలోకి చట్నీ చట్నీ ఏమి లేదు. నిన్న చేపల పులుసు వేసుకున్నాము, చేపల పులుసు వేసుకుంటున్నాము, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎట్లనే తింటారా చెప్పండి. ఓకే, మేమైతే టిఫిన్ చేసేస్తున్నారు మా అత్తయ్య. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము. ఏం చేస్తున్నారమ్మా? క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారా? టిఫిన్ చేయరా మరి? టిఫిన్ మీకు వచ్చా క్యారమ్ బోర్డ్ ఆడము? ఎట్లా ఆడతారు చెప్పండి. దాన్ని ఏమంటారు? నువ్వు పట్టుకున్న దాన్ని ఏమంటారు చెప్పు. అదే అట్లా కొట్టదాన్ని ఏమంటారు చెప్పు. దాని పేరు ఏంటి తెలీదా? దాన్ని స్ట్రైకర్ అంటారు. దాన్ని ఏమంటారో తెలియకుండానే గేమ్ ఆడుతున్నావా? చిచ్చు నువ్వు ఏమొచ్చు? వీళ్ళు ఆడుకుంటారు, మన టిఫిన్ దగ్గరికి వెళ్దాము. ఓకే, మా అత్తయ్య దోశ పోసేస్తున్నారు. అట్లు, బియ్యం పిండి అట్లు. ఫస్ట్ కొంచెం ఆయిల్ రుద్ది పెన మీద నేను వచ్చాక మా అత్తయ్య పోసేసిర్రు. దాంతో గ్లాస్తో పోసేసిన తర్వాత కొంచెం నూనె పోసేస్తున్నారు. దోశ మంచిగా కాలిపోయింది, ఇప్పుడు వచ్చేస్తుంది దోశ. పర్ఫెక్ట్గా ఉంది కదా. బియ్యం పిండితో వేసుకుంటే జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి. అట్లనే చట్నీ కాకుండా అప్పుడప్పుడు చికెన్ గ్రేవీ, ఫిష్ పులుసు ఇట్లా అయ్యేటట్టు మంచిగా తినేసేయచ్చు, వేరే టిఫిన్ చేసుకోకుండా. ఒకటి కాటన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. కాటన్ క్లాత్ కొంచెం గట్టిగా ఉండే తీసుకొని ఇలా మంచిగా రుద్దుకోవాలి. ఎందుకంటే మొత్తం ఆయిల్ లాగా ఉంటే అట్లు రావు నీట్గా. ఇట్లా పెంక నీట్గా పెట్టుకొని వస్తే నీట్గా వచ్చేస్తాయి దోశ. ఈజీ రెసిపీ. ఇంట్లో అప్పటికప్పుడు బియ్యం పిండి ఉంటే అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు, ఇంట్లో ఏమీ లేకపోయినా. చాలా బాగుంటాయి. చిచ్చు, దోశ బాగుందా? ఫిష్ పులుసు అది బాగుందా బాగాలేదా? నీకు నీకు గుడ్డా? మరి ఒకటే పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకోక? నేను పెట్టలేదా? అది తిన్నాక పెడతా. ఒకటి చాలా, ఇంకోటి తింటావా? కొంచెం పెద్దగా చుంచు దాన్ని, అంతే చాలా. ఇప్పుడు దాంట్లో పెట్టు, గ్రేవీలో పెట్టు, తిను. బాగుందా? గుడ్డా? తినండి. మా దోశ రెడీ. ఇప్పుడు మేము దోశ తింటున్నాం. చేపల పులుసు నిన్నటికంటే ఈరోజే టేస్ట్ చాలా బాగుంది. పులుసు నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది. అవునా కదా అత్తయ్య? మీరు తెలుసు కదా టేస్ట్. తెల్లారే బాగుంటుంది, నిన్నటికంటే ఇవాళ బాగుంటుంది. కానీ దీంట్లో దోశ అట్లల్లో చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ అయినా, మటన్ గ్రేవీ అయినా అట్లా తీసుకున్నా ఎందుకు? బియ్యం పిండి దోశ చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం మీకు ఇంకో దోశ చూపిస్తాను. నేను అందరి దోశలు మంచిగా వేసి ఇచ్చిన, నా దోశ మాత్రం విరిగిపోయింది. చూడండి ఎందుకు విరిగిందంటే
పెనం ఎక్కువ కాలిపోయింది, ఆయిల్ తక్కువైంది. అంటే బియ్యం పిండికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. కింద పెనం పైన ఆయిల్ తక్కువయ్యి నా దోశ అంతా ఇలా ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయింది. మీ దోశ బాగుందా? తినండి. పూరీలు ఉన్నాయండి, నా ప్లేట్లో పూరీలు ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి పూరీలు ఇవి, మేము తింటాం ఇట్లానే. దోశకి బియ్యం పిండి అంట, మన ఉట్టి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యంతో పట్టించిన పిండి. బియ్యం పిండి ఒకటి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు అన్నీ మిక్స్ చేసి బియ్యం పిండిలో కలపాలి. కలిపిన తర్వాత దాన్ని నార్మల్గా పెన్న పోసుకొని తినడమే, అంతే. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకొని తింటే కదా. చెప్పు. ఓకే, ఈరోజుతో మా చిన్నగా ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఓటేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఈ దోశలు వేసుకొని తినేసినాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్. సబ్స్క్రైబ్ చెప్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, నువ్వు చెప్పు. ఓకే అండి, ఈరోజుకైతే ఇంత వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.